నమస్తే మిత్రులందరికీ. ఈరోజు నేనైతే గట్టుమల్లన్న జాతరకు వెళ్ళడం జరుగుతుంది. గిరి ప్రదక్షిణలో భాగంగా ఆరో గిరి ప్రదక్షిణలో భాగంగా ఈరోజు అయితే నేను మంచిర్యాల నుంచి బస్సులో వెళ్ళడం జరిగింది. బస్సులో వెళ్ళిన తర్వాత 8:15 వరకు అక్కడికైతే చేరుకున్నాం. ఇక అక్కడ చేరుకున్న తర్వాత ఇవి మనం అయితే చిన్నగా సెల్ఫీ వీడియో తీసుకున్నా. అయితే చాలామంది భక్తులు అయితే ఆరో గిరి ప్రదక్షిణ భాగంగా ఇక్కడికైతే వచ్చిండ్రు. స్వామివారు అంటే గిరి ప్రదక్షిణ నిర్వహించే మా గురువుగారు ఉన్నారు కదా, గురువుగారు కూడా 9 గంటల ప్రాంతంలో అయితే వచ్చేసిండు. ఇక మేము అందరం అయితే పాదయాత్ర చేసుకుంటా కొండ మీదకి అయితే వెళ్తున్నాం. కొండ మీదకి వెళ్ళిన తర్వాత కొండ మీద కూడా అన్నదాన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చాలామంది భక్తులు అయితే ఈరోజు అయితే గిరిప్రదక్షిణ చేయడం జరిగింది. స్వామివారి దొన ఇది. స్వామివారి దొన 3వ కన్ను లెక్క ఎంత బాగుంది చూడండి. నాకైతే చాలా మంచిగా కనబడ్డది. స్వామివారికి 3వ కన్ను ఉంటుంది కదా, అది శివునికి 3వ కన్ను లెక్క నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ శివ మల్లన్న అయితే చూడండి, వీరల గట్టు మల్లన్న అంటారు. ఇదే స్వామివారి రూపం. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్వామివారు కొండల కొలువై ఉన్నాడు. నంది కొండల కొలువై ఉన్న స్వామివారు ఈ దొనల స్వామివారి అయితే వెలిసిండు. అది స్వయంభులింగం కాబట్టి చాలామంది భక్తులు అయితే ఇక్కడికి శివరాత్రి అయితే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ మధ్యలో గిరిప్రదక్షిణ, ఇది ఆరో గిరిప్రదక్షిణ. ఇంతకుముందు ప్రతి నెల జరుగుతుంది. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ గుడి ముందటి నుంచి స్టార్ట్ అవుతుంది గిరిప్రదక్షిణ. ఆ కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేయడం జరుగుతుంది. గిరిప్రదక్షిణ చేసిన ఇక్కడ అన్నదానం అయితే నిర్వహించారు. అన్నదానంలో భాగంగా నేనైతే భోజనం చేసి తర్వాత బయలుదేరడం జరిగింది. చాలామంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చిండ్రు. మీరు గమనించవచ్చు. ఇక్కడ ఆ గురువుగారు మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు గురువుగారు మాట్లాడిన తర్వాత ఇక్కడైతే పాదయాత్ర స్టార్ట్ అవుతుందండి. బాగా దూరమేం లేదండి, చాలా దగ్గరనే ఉంది. 1 కిలోమీటర్న్నర వస్తుంది. కానీ కొంచెం ఎండాకాలం నెక్స్ట్ మంత్ కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా ఎండలు ఉంటాయి కదా, మార్నింగ్ టైం వస్తే బాగుంటుంది. గిరిపక్షం ఏమి ఇబ్బంది లేకుండా జరుగుతాయి. గురువుగారు చాలా అద్భుతంగా మాట్లాడడం జరిగింది. ఒకసారి అయితే మనం విన్న తర్వాత మనం ఇక్కడ గిరిప్రదక్షిణ స్టార్ట్ అవుతుందండి. గిరిప్రదక్షిణ మనకు 1.5 కిలోమీటర్న్నర ఉంటుంది. స్టార్ట్ అవుతుంది. భక్తి బరువు కోసమో బాధల కోసం వేసుకుంటే అది భక్తి కాదు, అవసరమే మాత్రమే అవుతుంది. ఇప్పుడు ఒకప్పటికి ఉన్నటువంటి మాలలు ఇప్పుడు లక్షల మంది మాలలు వేసుకున్నారు. మాల అంటే ఏంటి తెలుసుకోవాలి. మాల అంటే ఎందుకు వేసుకుంటారని తెలుసుకోవాలి. చెప్పాలి. చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు లేరు. వినేవాళ్ళు ఉంటే ఆచరించే వాళ్ళు లేరు. వింటారు, మళ్ళీ ఇటు విని ఇటు ఇద్దరు సొంత ఇద్దరు చోట. అది కాకుండా గురువులు ఉన్నారు, చాలా మంది గురువులు ఉన్నారు. హితం చెప్పేవాళ్ళు, గురు సేవ చేయాలి. అంటే ఇప్పుడు ఒక పద్యం చెప్తారు. కలలో ధనంబు దొరికిన విధంబు నమ్మెలుక నుండిన జీవితంబు నైంత సంపాదించిన దుష్టుడే కాని నిష్ఠుడేలా సాకారముగా సద్గురుయోచన సార్థకంబు మానవ జన్మ ధర్మమాచరించు సురేశ్వర ధరణిలోన. నన్ను ధర్మం కోసం నిలబెట్టాను. నేను ఇలా దిగాను. ధర్మమాచరించు సురేశ్వర ధరణిలోన. ఇవాళ రేపు ఎట్టున్నది ఇంద్రజాల గురువు. ఇంద్రజాల గురువులే మా ఎత్తడు ఇంక ఇది ఉన్నదిరా అది ఉన్నదని చెప్పాలి. లాస్ట్కు వాడు ఒక సొమ్ముతోనే పోతాడా, అది కూడా సమర్పయాలి. అట్లాంటి ఎన్నో చేసుకుంటారు వాడు. అట్లాంటి గురువులే నమ్మే ఇది కలియుగం. ఇది కలియుగంలో ఇట్లా ఉన్నాయి. ఇవి తెలుసుకున్నప్పుడు వానికి జ్ఞానం లేకనే వాడిని ఆశ్రయించుకోవాలని నేను పరమాత్మ. ఈ జ్ఞానం రావాలంటే జ్ఞానం ఉన్న గురువు దగ్గర పోవాలి. జ్ఞానగున్న గురువు ఎలాంటి వాళ్ళ కారణ గురువును వెతికి ఉండాలి. ఈ రోజుల కారణ గురువును వెతికిన వాళ్ళు లేరు. కారణ గురువు పిచ్చోన్ లాగా యోగి మన మధ్యనే ఉంటాడు. అతన్ని తెలుసుకోవాలంటే భక్తి కావాలి. భక్తి కావాలంటే సత్యమైన భక్తి కావాలి. అప్పుడే అతను యోగ భోగ రోగ ఇంకేవాడన్నా వాడు సోమిడా తెలుస్తుంది ఆ యోగి. అట్లా మనం జ్ఞానవంతులమై భక్తి మార్గంలో తెలుసుకొని మన ఇది మననే, మన ప్రపంచం ఇది, మన హిందూ ధర్మ ప్రపంచం. మనకి ఇది ఒక్కటే ఉంది. ఈ హిందువులు ఎంత ఉన్నారా అంటే మన శరీరంలో ముక్కంత ఉన్నారంట. మన హిందువులంతా ఈ ప్రపంచ వ్యాప్తంగా ఎంతున్నారంటే ముక్కంతని. మరి ముస్లింలు వేరే మతాలు ఎత్తున్నారంటే తలంత ఉన్నారంట. ఇంకొక జాతి ఎత్తున్నారంటే దేహం అంత ఉన్నారంట. మరి ఇప్పుడు ఈ ముక్కంతున్న వాళ్ళు ఏం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించాలి. చిన్నవాళ్ళే జ్ఞానం సంపాదిస్తే అమోఘం. వాడిని శాసిస్తాం. అరే ఆగురా అంటే అవుతాం. జ్ఞానంతోనే ఆపాలి. గురువు గారు హిందూ ధర్మం గురించి చాలా బాగా బోధించడం జరిగిందండి. గోమాతను రక్షించుకోవాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, ఈ విధమైన బోధనలు అయితే చేయడం జరిగింది. తినకుండా యోగులు అండి ఏం కాదు. మనం పరమాత్మ మళ్ళీ జన్మ తీసుకోవచ్చు. మీరు ఇలా సాధిస్తే జన్మ మళ్ళీ మీరే ఎత్తచ్చు మానవ జన్మగా.
పరమాత్మ నేను మళ్ళీ ఈ వాడకి ఇక్కడ ఈ ద్వారకంలో నేను ఒక జాబుతో పుట్టి నేను కొందరికి సాయం చేస్తా. నాయన నువ్వు మంచివాడి, పరమాత్మ మనకి ఇచ్చేస్తాడు. ఒకవేళ నువ్వు తప్పులు చేసావు అనుకో నీకు జన్మ లేదు, 84 లక్షల జీవరాశిలో పడిపోతావు. మళ్ళీ రావాలంటే నువ్వు గుట్టెక్కి ఎంత కష్టపడి పైకి రావాలో అట్లుంటుంది జన్మ రావాలంటే. ఒక ఆత్మ సృష్టించాలంటే ఈశ్వరునికి ఎంత కష్టం అనేది మేము చూసాము. ఆత్మ తయారు కావాలంటే ఇప్పుడు ఒక బండి తయారు కావాలంటే గిరి ప్రదక్షిణ స్టార్ట్ అయిందండి. ఇక మొదలైన కాడ నుంచి మనకైతే ఇప్పుడు నేను చిన్న సెల్ఫీ వీడియో స్టార్ట్ చేసిన. గుట్ట ఫస్ట్ దిగుతామండి. దిగిన తర్వాత అలా ఫ్లాట్గా ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ గుట్ట ఎక్కడం జరుగుతుంది. గుట్ట మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 1.5 కిలోమీటర్ల అయితే దూరంలో ఉంది. నా ముందర కొంతమంది సాములు నడుస్తున్నారు, వాళ్ళతో పాటు నేను కూడా నడుస్తున్నానండి. అయితే గిరి ప్రదక్షిణకు ఒక 500 నుంచి 1000 మంది భక్తుల వరకు అయితే వస్తున్నారు. ఇదే గుట్ట చుట్టూ అండి. ఇదే గుట్టలో స్వామివారి అయితే కొలువైనారు. ఈ గుట్ట చుట్టూ అయితే మనం గిరి ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఏదైనా ఒక మంచి కార్యక్రమం అండి. గిరి ప్రదక్షిణ అనేది ఒక మంచి కార్యక్రమం. మనం అరుణాచలం వెళ్ళి అంత దూరం వెళ్ళి గిరి ప్రదక్షిణ చేస్తాం కదా, ఇక్కడ మన వేలాల గట్టు మళ్ళీ చుట్టూ ఎందుకు గిరి ప్రదక్షిణ చేయకూడదని ఆలోచన మంచి కార్యక్రమం తీసుకున్న గురువుగారికి అయితే చాలా వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం మధ్యలోకి వచ్చినామండి. మధ్యలోకి వచ్చేసి తర్వాత మా ముందర కొంతమంది, నా తర్వాత కొంతమంది నడుస్తూనే ఉంటారు. ఎందుకంటే చూడండి మీరు అక్కడ చాలామంది భక్తులు అయితే వస్తున్నారని చెప్తున్నారు కదా, మరీ అంత తక్కువేం లేదు, మరీ అంత ఎక్కువేం లేదండి. జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, 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 జై శ్రీరామ్. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम. जोर से बोलो, जय गोमाता, जय गोमाता, जय गोमाता, जय विश्वमाता, जय विश्वमाता. గోమాతను కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం. గోమాతను కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం. గోమాతను కాపాడుకుందాం, కాపాడుకుందాం, కాపాడుకుందాం. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. హర హర. ఈ స్వామివారి గుట్ట దగ్గరికి అయితే రావడం జరిగిందండి. స్వామివారి గుడి మళ్ళీ మనకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టుందండి. ఇక్కడ అన్నదాన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. టెంట్ వేసిన ప్రాంతంలో అన్నదాన ఏర్పాట్లు అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయిందండి. మనం ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనాలు అయితే చేసేసి మళ్ళీ రిటర్న్ చేయడం జరుగుతుంది. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम. जोर से बोलो, प्यार से श्री राम. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम. जोर से बोलो, प्यार से बोलो, जय श्री राम, जय श्री राम. जय श्री राम, 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 जय श्री राम. गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय, विश्व माता की जय, विश्व माता की जय, विश्व माता की जय. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय, गौ माता की जय, गौ माता की. తీసుకోండి అందరూ. ధర్మము ఆధ్యాత్మిక సంపద హిందూ ధర్మానికి
వర్తిస్తుంది. కావున మన ఈ సంపదను మనమే రక్షించుకోవాలి. దాని ఉద్దేశంగానే ఆత్మారాజు మహారాజు సురేష్ ఆత్మారాం మహారాజు చిలుకూరు బాలాజీ నుండి వచ్చి మరి ఇక్కడ ప్రదక్షిణ చేయడం అనేది అతని యొక్క ఉద్దేశము, ధర్మము. మన హిందువులను సంఘటితం చేయడము, ఒక్కటిగా చేయడమే లక్ష్యంగా మేము కూడా. మొత్తానికైతే నా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిందండి. ఇక్కడ నేను చిన్నగా సెల్ఫీ ఫోటో తీసుకున్నా. ముందు ఇది అద్భుతంగా మన విరాజిల్లుతుందని నా మనసుకు తోసింది. ముందు ఇది కూడా జరుగుతుంది. కావున అందరూ ప్రతి ఒక్కరు హిందువులు దీన్ని కాపాడుకునే బాధ్యత ఉన్నది. ఈ అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఇంకా ఇక్కడ ఆధ్యాత్మిక ఉత్సవాలు కావచ్చు, ఏదైనా సరే స్వామివారికి ముందు అందరూ చేకూరి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మూగజీవుల బలి నిషేధం అనే ఒక దాని మీద ఆట నిర్వహిస్తున్నాను. ఇది ఆచరించాలని కోరుకుంటూ జై గోమాత, జై గోమాత, జై గోమాత. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా. జీవహింసయే తప్పురా, గురువాక్యములే సత్యమురా. జ్ఞానం వస్తే యోగమురా, యోగమంతా పోయెనురా. ప్రాణుల రక్షణ ధర్మమురా, ప్రాణుల రక్షణ ధర్మమురా. మూగ జీవుల బలి దేనికిరా, మూగ జీవుల బలి దేనికిరా.